మహాబలిపురం లేదా మామల్లాపురం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిగా వెళ్తే మహాబలిపురం బీచ్ వస్తుంది. రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు షోర్ టెంపుల్ గా పిలుస్తున్న ఈ ఆలయం అసలు పేరు జలశయన ఆలయం. ఈ ఆలయాన్ని 2వ నరసింహవర్మ గ్రానైట్ రాతితో 1200 ఏళ్లకు పూర్వం నిర్మించారు. దీన్ని పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. ఈ సింహాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మహాబలిపురం ఇలాంటి శిల్పాలు తయారు చేయడానికి చాలా ఫేమస్. ఇక్కడే కాదు, మహాబలిపురంలో మీరు ఎక్కడ చూసినా ఇలా శిల్పాలను చెక్కేవారు కనిపిస్తారు. చాలా బాగున్నాయి కదా. రండి అతి పురాతన లైట్ హౌస్ ని సందర్శిద్దాం. ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో మనం వినియోగించే లైట్ హౌస్ ఇదే. ఇక్కడ నుంచి మనం చూడవలసిన అన్ని ప్రదేశాలు బై వాక్ వెళ్ళొచ్చు. ఇక అన్ని దగ్గరే ఉంటాయి. ఇది ఏకశిలపై వివిధ ఘట్టాలను ఒకే ప్రదేశంలో చిత్రీకరించటం మామూలు విషయం కాదు. ఈ రాయిని 7 ఏనుగులతో కదిలించే ప్రయత్నం చేశారు. కానీ 7 ఏనుగులు ఈ రాయిని ఇంచు కూడా కదల్చలేకపోయారు. మహాబలిపురంలో ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కేవ్ ని దూరంగా చూస్తేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దగ్గరికి వెళితే ఎటువంటి స్ట్రక్చరు కనిపించదు. ఒక నార్మల్ కేవ్ లా అనిపిస్తుంది. ఇంతటితో మన మహాబలిపురం ట్రిప్ పూర్తయింది.